మనం ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టూ నిశ్శబ్దం, గదిలో చీకట కమ్మేసి గాలి తక్కువైనట్టు అనిపించినప్పుడు మన గుండెల్లో గదగద మోగుతున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోందా? అది కేవలం భయం కలిగిన భ్రమణ, లేక మన వెనుకాల ఎవరో ఉన్నారా? ఒక క్షణం ఊపిరి బిగపట్టుకోండి, ఎందుకంటే ఓ సైకో కిల్లర్ మనల్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ముందుగా మనం 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒక మనిషి పల్స్ లేకుండా 18 ఏళ్ళు బతికాడంట. ఏమిటి, నమ్మబుద్ధి కావట్లేదు కదా? మీకేంటి? నాకు నమ్మబుద్ధి కాల. చూద్దాం రండి. అమెరికన్లో ఒక వ్యక్తి, అతని పేరు టోనీ హిలియార్డ్, హృదయం లేకుండానే 18 ఏళ్ళు బ్రతికాడంట. అతనికి తీవ్రంగా గుండె సమస్యలు రావడంతో డాక్టర్లు అతని గుండెను తొలగించి ఆ గుండె స్థానంలో ఫేస్ మెకారికీ అనే 2 ట్యూబులు ఉన్న ఒక ప్రత్యేకమైన డివైస్ పెట్టారు. అతని గుండె లేనప్పటికీ అతని శరీరంలో రక్తం ప్రవహించడం కొనసాగింది. ఇది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకపోతే అతను అలా ఎందుకు బ్రతికాడు ఇప్పటి వరకు ఒక మిస్టరీ. మనం కథలోకి వెళ్ళినట్లయితే థామస్ జేసన్ చిన్ననాటి నుండి ఒక మంచి మిత్రుడు. ఇద్దరు అనాథులు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు అండ్ చదువుకున్నారు. థామస్ ఎక్కువగా కొంచెం కోప్పడేవాడు, కానీ జేసన్ చాలా ప్రశాంతంగా ఉండేవాడు. థామస్ పనులు తొందరగా నేర్చుకునేవాడు, కానీ జేసన్ కొంచెం నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకునేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుచుకుంటూ వెళ్ళాయి. ఇద్దరు మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు. వాళ్ళు ఏ పని చేసినా రహస్యంగా చేసేవాళ్ళు అండ్ మరి ఎవరికి చెప్పేవాళ్ళు కూడా కాదు. వీళ్ళు టొరిటా అనే నగరానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకున్నారు. ఆ నగరానికి కూడా వీళ్ళు వెళ్ళారు. కొన్ని రోజుల పాటు కొత్త ప్రదేశానికి కొంచెం అలవాటు పడిపోయారు. అక్కడ మనుషులతో కొంచెం స్నేహం చేసుకునేవారు. కానీ థామస్ ప్రవర్తన కొంతమందికి నచ్చేది కాదు. ఎందుకంటే మనోడు కొంచెం కోపం ఎక్కువ, అలా అని అందరితో కలిసిపోయేవాడు కాదు. అందుకనే వేరే వ్యక్తులకి థామస్ నచ్చడు. ఒకరోజు ఆ నగరంలో ఒక భయంకరమైన వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏమిటంటే, ఒక సైకో కిల్లర్ నగరంలో తిరుగుతున్నాడంట. అర్ధరాత్రి ఎవరు తలుపు తట్టినా అది అతడే అయ్యి ఉండవచ్చు. తలుపు తెరిస్తే వాళ్ళ ప్రాణం పోతుందని అక్కడుండే స్క్వాడ్ ఆ సిటీ వాళ్ళకి కొంచెం హెచ్చరించారు. అందరు కూడా కొంచెం భయంతో బాగా వణికిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ వార్త బాగా స్ప్రెడ్ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీని చనిపోవడం, ఆ సైకో కిల్లర్ వచ్చేసి ఆ ఫ్యామిలీని చంపేయడం ఇలా జరుగుతూ ఉండేది. మన వాళ్ళకి ఇంకా చాలా భయం ఏర్పడింది. ఏమైందంటే, వీరి ఇంటి పక్కనే ఉన్న ఒక కుటుంబం ఆ సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురైంది. అది చూసి వీళ్ళ గుండె వెలిక్కి పడిపోయింది. అదే సమయంలో థామస్ చాలా భయంతో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. జేసన్కి ఏదో ఒకటి చెప్పేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని అనుకుంటాడు. అప్పుడు జేసన్తో థామస్ ఇలా అన్నాడు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్తాడు. జేసన్ కూడా అర్థం చేసుకొని ఓకే అన్నాడు. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇదే సమయానికి బయటికి ఎందుకు వెళ్తున్నాడు అని అనిపించింది జేసన్కి. అతనికి కూడా చిన్న అనుమానం కలిగేది థామ్సన్ మీద. ఇప్పుడు జేసన్ ఒక్కడే ఆ ఇంట్లో ఉన్నారు. జేసన్ ఏంటంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. బయటేమో మెరుపులు ఉరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉంటుంది ఒక పక్కన. జేసన్కి ఇంకా భయం మొదలవుతూ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే తలుపులు మొత్తం బంద్ చేసుకొని ఇంట్లో కూర్చుంటూ ఉంటాడు. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే, ఒక వెలుగు చూసినా కూడా జేసన్కి తీవ్రమైన భయంతో కూడిన ఆవేదన వ్యక్తమవుతూ ఉంది. జేసన్ అలా మెల్లగా ఒక కామిక్ స్టోరీ చదువుతూ కూర్చుంటాడు. తర్వాత థామస్కి కాల్ చేస్తాడు. మనోడి కాల్ ఏమో నెట్వర్క్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. అండ్ జేసన్ ఏమనుకుంటాడంటే, బాగా వర్షం కురుస్తుంది కదా అందుకనేమో అని అనుకుంటాడు. అక్కడి నుంచి తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. అలా నిద్రలోకి జారుకున్న జేసన్ అదే ఆలోచనలతో పడుకుంటూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా సమయం 11:30 అయింది. బయట ఎవరో తలుపు కొడుతున్నట్టు వినిపిస్తూ ఉంది. జేసన్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఇతని చాలా భయం వేసింది. ఎవరో అని చాలా భయంతో
మళ్ళా థామస్కి ఫోన్ చేయాలనుకుంటాడు. చూస్తే థామస్ ఆల్రెడీ మిస్డ్ కాల్ అని ఉంది. ఇతను థామస్ వచ్చాడేమో అని కొంచెం భయపడుతూనే నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చూడాలని అనుకుంటాడు. ఆ సౌండ్ ఇంకా గట్టిగా వినిపిస్తూనే ఉంది. థామస్ వెయిట్ చేయి, నేను వస్తున్నాను అని జేసన్ చెప్తుంటాడు. సడన్గా సౌండ్ మొత్తం ఆగిపోయి అటునుంచేమో రెస్పాన్స్ ఏమీ లేదు. పైన బెడ్రూమ్లో నుంచి ఏదో భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విని జేసన్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నించగానే పైనుంచి ఒక పదునైన కత్తి తన కాళ్ళ ఎదుట పడింది. ఇది ఎలా పడింది అని అనుకుని తీరా తర్వాత భయంతో కేకలు వేశాడు. భయంతో గెట్ అవుట్ ఫ్రమ్ హౌస్ అని కేకలు వేశాడు జేసన్. అతని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు కదా, మరి ఆ కత్తి పైనుంచి ఎలా పడింది? బయట తలుపు కొట్టింది ఎవరు? ఇంట్లో మరెవరో ఉన్నారా? అక్కడ ఇంట్లో తలుపు దగ్గర సౌండ్ ఇంకా గట్టిగా వస్తూనే ఉంది. ఈ విధంగా జేసన్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. ఆ శబ్దం కూడా ఇంకా గట్టిగా వినిపిస్తుంది. జేసన్ గుండె ఉడుక్కుపోయింది. తన శ్వాస వేగంగా మారిపోయింది. అతను నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. జేసన్ తలుపు తెరవబోతున్నప్పుడు పైనుంచి ఈ శబ్దం బెడ్రూమ్లో నుంచి ఎవరో చప్పట్లు కొడుతున్నట్టు అనిపించింది. జేసన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారిగా చూస్తే థామస్ వళ్ళు నిండా రక్తంతో చేతిలో గొడ్డలి పట్టుకొని మెట్లపై నుంచి సన్నగా నవ్వుతూ కుర్చీలో కూర్చుంటాడు. జేసన్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. అసలు థామస్ ఎందుకు అలా మారిపోయాడు? అండ్ అసలు సైకో కిల్లర్ ఎవరు? థామస్ సైకో కిల్లరా? అసలు థామస్ జేసన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. మీ ఒక్క లైక్తో నన్ను ప్రోత్సహిస్తారని, మీ యొక్క సబ్స్క్రైబ్తో నాకు తోడుగా నిలుస్తారని, మీరు ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయ్.